వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, పచ్చాల చింతగింజలు గోగాకు వేసి పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ తీసుకొని నీళ్ళు వేసుకొని అలసందలు శుభ్రంగా వలిచి చెరిగి కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు 3 వేసుకోవాలి. నాకైతే కారం తక్కువగా ఉంటుందని 3 ఒట్టిమిరపకాయలు యాడ్ చేశాను. గోగాకు వేసుకోవాలి శుభ్రంగా కడిగి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేయాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ తర్వాత ఆవిరి పోయాక ఇలా తీసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలసంద గింజలు, పచ్చి గింజలు. ఉడికితే పచ్చి అలసంద గింజలు. చూడండి, ఇలా కొన్ని పక్కన పెట్టుకోవాలి. పప్పు రుద్దుకోవాలి మెత్తగా. ఇలానే రుద్దుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మెత్తగా రుద్దుకోవాలి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా గింజలు తీసినవి పప్పులో వేసుకోవాలి. తిరువాతలో అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా ఒక పారి అలా ఒక పారి వేస్తాను. దాని టేస్ట్ దానికి ఉంటుంది. కొన్ని పప్పులో నుంచి వంపేసిన నీళ్ళు వేసాను. పప్పు చారు చూడండి, ఇలా రుద్దుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా రుద్ది పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేయాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, తిరువాత గింజలు వేసాను. కాస్త వేగాలి. వేగుతున్నాయి. మంట అయితే కాస్త లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. ఇలా వేగాలి. ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు. ఇప్పుడైతే సంగట్లో తింటాము. ఇదైతే మధ్యాహ్నం చేస్తున్నాను పప్పు. సాయంత్రం వచ్చేసి రైస్లో తింటాము. ఈ పప్పు రైస్ రోటీతో తింటాము. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.